A pen was sold for 166.44 rupees with a profit of 14%. If it was sold for 154.76 rupees, then what would have been the percentage of profit or loss? సో ఏమంటున్నారు, ఒక పెన్ అంట 14% ప్రాఫిట్ కమ్మితే ఎంతంట అమౌంట్ 166.44 రూపీస్, అయితే 154.76 రూపీస్ కమ్మితే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నారు. సో కాబట్టి ఎంత ప్రాఫిట్ కమ్మారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 14% ప్రాఫిట్ కమ్మారు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 + 14 114% అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 114%. సో అది ఎంతంట 166.44 రూపీస్. సో మనల్ని ఏమడుగుతున్నారు, 154.76 రూపీస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూద్దాం, అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుందో చూద్దాం. సో దాన్ని బట్టి 100+ వచ్చిందనుకోండి మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, 100- వచ్చిందనుకోండి లాస్ వచ్చినట్టు. ఓకేనా, 100+ వస్తే ప్రాఫిట్, 100- వస్తే లాస్ వచ్చినట్టు. సో చూద్దాం, చూడండి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 4 4 16, 4 1 is 4, 24 మిగులుతుంది కాబట్టి 4 6 24, 4 1 is 4. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 4 3 is 12, 4 8 is 32. సో 27, 4 6 24, 4 9 are 36. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 3 3 is 9, 3 8 is 24. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 3 1 is 3, 3 3 is 9, 26, 3 8 are 24, 3 7 is 21. సో టోటల్ 38 into 38.69 డివైడెడ్ బై 13.87. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఎంత వస్తుందంటే 106 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 106 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 100 + 6% రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ కదా, సో కాబట్టి 6% అనేది ఏమవుతుంది ఇప్పుడు ప్రాఫిట్ అవుతుంది, 6% ప్రాఫిట్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ ఏ. సో ఫర్ సపోజ్ 106 రాకుండా 94 వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, దాన్ని 100 - 6%గా రాసేవాళ్ళం కదా. సో అప్పుడు ఈ 6% అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనకి మైనస్ రాస్తున్నాం కాబట్టి 6% లాస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి 106 కాబట్టి 100 + 6గా రాస్తాం. సో కాబట్టి ప్లస్ వచ్చింది కాబట్టి మనకి ఇది ప్రాఫిట్ అవుతుంది, ఈ 6% ప్రాఫిట్. సో ఆప్షన్ ఈజ్ ఏ.